నమస్తే అండి, వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. యుద్ధానికి ముందు రాముడు ఏం చేశాడు? సముద్రాన్ని దాటే ముందు హనుమంతుడు ఎవరిని ధ్యానించాడు? విజయం కావాలంటే మహానుభావులు ఏ పూజ చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానమే మాఘ పురాణం 22వ అధ్యాయం. ఓ కార్త వీర్యార్జున, ఇప్పుడు నేను నీకు శివ పూజ యొక్క గొప్పతనం, అలాగే శివ మహత్యం గురించి వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అని దత్తాత్రేయుడు ఉపదేశం ప్రారంభించాడు. పూర్వకాలంలో శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించడానికి ముందు సముద్రంపై వారధి నిర్మించిన ప్రదేశంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ శివలింగాన్ని పూజించి శివుని ధ్యానించిన తర్వాతనే సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి రావణుణ్ణి సంహరించాడు. అదేవిధంగా హనుమంతుడు సముద్రాన్ని దాటే ముందు శివుణ్ణి ధ్యానించాడు. శ్రీరామునికి నమస్కరించి అపారమైన బలాన్ని సంపాదించి ఆ మహాసముద్రాన్ని సులభంగా దాటగలిగాడు. అర్జునుడు కూడా యుద్ధానికి బయలుదేరే ముందు శివపూజ చేసి ఆ తరువాత యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. ఇలాగే ఎంతో మంది మహానుభావులు శివుణ్ణి ధ్యానించి ఆయన కృపతో తమ జీవితాల్లో విజయాన్ని పొందారు. స్త్రీలు కూడా తమ మనసులో కోరుకున్న కోరికలు నెరవేరేలా శివుణ్ణి పూజించారు. అందువల్ల అన్ని పూజలలో శివపూజ అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. ఇదే విధంగా నదులలో గంగా నది అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే గంగాజలం విష్ణుమూర్తి పాదాల నుండి ఉద్భవించింది, అలాగే శివుని శిరస్సు నుండి భూమిపై ప్రవహించింది అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే గంగాజలం పూర్తిగా పాపరహితమైనదిగా భావించబడుతుంది. గంగాజలంలో స్నానం చేసిన వారి మహా పాపాలు కూడా నశించిపోతాయి. అందువల్ల గంగాజలానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఏ నదిలో కానీ, సెలయేర్లో కానీ, చెరువులో కానీ స్నానం చేస్తున్నప్పుడు గంగా 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 అని 3 సార్లు మనసులో అనుకుంటూ తలపై నీళ్లు చల్లుకుంటే ఆ నీరు గంగాజలంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే గంగాజలం స్వయంగా విష్ణుమూర్తి స్వరూపమే. అందుకే ఈ ప్రపంచంలో గంగాజలంతో సమానమైన పవిత్రమైన నీరు మరెక్కడా లేదని దత్తాత్రేయుడు కార్తవీర్జునికి స్పష్టంగా వివరించాడు. మాఘపురాణం 22వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.